అర్హీనియస్ సిద్ధాంతము నీటిలో కరిగే పదార్థాల స్వభావాన్ని గురించి మాత్రమే వివరిస్తుంది. నీటిలో కరగని పదార్థాల గురించి ఏ విధమైన సమాచారాన్ని ఇవ్వదు. SiO2 సిలికాన్ డయాక్సైడ్ అనేది ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగినను H+ అయాన్లను స్వతహాగా కలిగి లేవు. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ P2O5 అర్హీనియస్ ఆమ్లం కాదు. ఎందుకనగా స్వతహాగా H+ అయాన్లను కలిగి లేదు. ప్రోటాన్కు జలద్రావణంలో స్వయం ప్రతిపత్తి లేదు. ప్రోటాన్ అంటే H+. ప్రోటాన్ జలద్రావణంలో హైడ్రోనియం అయాన్ రూపంలో ఉంటుంది. అంటే ప్రోటాన్ H+, H2Oతో కలిసి H3O+గా ఉంటుంది. స్వచ్ఛమైన నీరు విద్యుద్వాహకం కాదు. 25 డిగ్రీల సెల్సియస్ వద్ద సమతాస్థితి వద్ద H+ అయాన్ గాఢత OH- అయాన్ల గాఢతలకు సమానము. ఈ గాఢత విలువ 10⁻⁷ మోల్ అయాన్స్ పర్ లీటర్. నీటి అయనీకరణ పరిమాణం ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. అయానిక లబ్ధం Kw H+ OH-. ఉష్ణోగ్రత పెరుగుదలతో అయానిక లబ్ధం విలువ పెరుగుతుంది. నీటి అయానిక లబ్ధానికి ప్రమాణము మోల్ అయాన్ స్క్వేర్ పర్ లీటర్. నీటి అయానిక లబ్ధానికి ప్రమాణాలు మోల్ అయాన్ స్క్వేర్ పర్ లీటర్. pH స్కేల్ను పరిచయం చేసిన వారు సోరెన్సన్. ఆమ్ల ద్రావణాలకు H+ విలువ >10⁻⁷. మామూలుగా ఆమ్ల ద్రావణాలకు pH విలువ <7 ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ 10⁻⁷లో చూపిస్తున్నాడు కాబట్టి >10⁻⁷ ఉంటే ఆమ్ల ద్రావణాల H+ విలువ. అలాగే క్షార ద్రావణాల H+ విలువ <10⁻⁷. తటస్థ ద్రావణాల H+ విలువ 10⁻⁷. మామూలు క్షార ద్రావణాల pH విలువ ఎంత? 7 కన్నా ఎక్కువ ఉండాలి. అదే H+ విలువ అయితే <10⁻⁷. 10⁻⁷ కన్నా తక్కువ ఉండాలి. నిమ్మరసం యొక్క pH విలువ 2 to 4. మూత్రం యొక్క pH విలువ 4.8 to 7.5. సోడా నీరు యొక్క pH విలువ 5.5. స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ 7. ఉమ్మి యొక్క pH విలువ 6.4 to 6.9. pH విలువ 7 కన్నా తక్కువగా ఉన్న ద్రవాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. సోడా నీరు యొక్క pH విలువ 5.5. మూత్రంకి pH విలువ 4.8 to 7.5. నిమ్మరసం యొక్క pH విలువ 2 to 4. ఒక ఆమ్ల లేక క్షారపు బలాన్ని అయనీకరణ అవధిని బట్టి నిర్ణయిస్తారు. ఒక ఆమ్ల లేక క్షారపు బలాన్ని అయనీకరణ అవధిని బట్టి నిర్ణయిస్తారు. సంపూర్ణంగా అయనీకరణం చెందే ఆమ్లాన్ని బలమైన ఆమ్లం అంటారు. బలమైన క్షారాలు పూర్తిగా అయనీకరణం చెందుతాయి. బలహీనమైన ఆమ్లాలు లేదా బలహీనమైన క్షారాలు పాక్షికంగా అయనీకరణం చెందుతాయి. అసిటిక్ యాసిడ్ బలహీనమైన ఆమ్లము. బలహీనమైన క్షారము అమ్మోనియం హైడ్రాక్సైడ్. బలహీన ఆమ్ల క్షారాల అయనీకరణ శాతం విలీనంతో పాటు పెరుగుతుంది. ఆమ్ల క్షారాల మధ్య చర్య జరిగి లవణం నీరు ఏర్పడ్డాన్ని తటస్థీకరణం అంటారు. తటస్థీకరోష్ణానికి ప్రమాణాలు kcal/mol. అర్హీనియస్ ప్రకారం H+ OH- అయాన్ల కలయిక వల్ల నీరు ఏర్పడుటను తటస్థీకరణం అంటారు. అర్హీనియస్ ప్రకారం H+ OH- అయాన్లు కలిపినప్పుడు విడుదలయ్యే ఉష్ణాన్ని తటస్థీకరణోష్ణం అంటారు. సోడియం హైడ్రాక్సైడ్ మరియు అసిటిక్ యాసిడ్ల మధ్య జరిగే చర్యల్లో వెలువడే తటస్థీకరణోష్ణం విలువ 13.4 kcal/mol. ఒక బలమైన ఆమ్లాన్ని pH <7 అయిన ఆ ద్రావణము క్షారము. కాల్షియం ఆక్సైడ్ ఒక క్షారము. SO2 + H2O H2SO3 సల్ఫ్యూరస్ ఆమ్లము. CO2 + H2O H2CO3 కార్బోనిక్ ఆమ్లము. N2O3 + H2O HNO2 నైట్రస్ ఆమ్లము. C3CONA + HCl NaCl + అసిటిక్ యాసిడ్. CaO + H2O CaOH twice. HCl + NaOH NaCl + H2O. HNO3 + KOH gives rise to KNO3 + H2O. H2SO4 + sodium hydroxide sodium sulfate + H2O. HCl + calcium hydroxide gives rise to calcium chloride + H2O. H2SO4 + calcium hydroxide gives rise to calcium sulfate + H2O.
HNO3 plus zinc oxide, zinc nitrate, ZnNO3 twice plus H2O, HCl plus CuO, CuCl2 plus H2O, Na2CO3 plus HCl gives rise to sodium chloride H2O CO2, sodium bicarbonate plus HCl gives rise to sodium chloride H2O CO2, HSO4 minus gives rise to H plus SO4 minus 2. Zinc hydroxide gives rise to Zn plus 2 plus 2OH minus. Aluminium trihydroxide gives rise to aluminium plus 3 plus 3OH minus. SO3 plus calcium oxide gives rise to calcium sulfate CaSO4. SiO2 plus iron oxide gives rise to FeSiO3 iron silicate. H plus H2O gives rise to H3O plus. ఒక ఆమ్లం లేక ఒక క్షారాలను చర్య పొందించిన ఏర్పడు అయానిక లబ్ధం Kw విలువ స్థిరంగా ఉంటుంది. pH -log H+. హైడ్రోనియం అయాన్ యొక్క సాంకేతికము H3O+. 10⁻⁷ నీటి అణువులో ఒక అణువు అయానుగా విడిపోతుంది. 10⁻⁷ నీటి అణువులో ఒక అణువు అయానుగా విడిపోతుంది. H plus ion plus OH minus ion gives rise to H2O plus 13.7 kilocalorie per mole.